జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ఇందిరానగర్ యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి. అనూష అన్నారు. జర్నలిస్టులు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజాభివృద్ధికి బాట వేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికై సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావు సాంబా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇందిరానగర్ యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి. అనూష, మలేరియా మంగళగిరి సబ్ యూనిట్ అధికారి ఏ. శ్రీమన్నారాయణ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గణపతి నగర్ లో ఉన్న ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శ్రీనివాసరావు, సాంబశివరావులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు వరలక్ష్మి, జ్యోతి, ల్యాబ్ టెక్నీషియన్ దిల్షా, ఎల్జీఎస్ ఇమ్రాన్, మలేరియా సూపర్వైజర్ టి. సైదులు, సాగర్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణపత్ నగర్లోని యూపీహెచ్సి ఇందిరానగర్లో మన జర్నలిస్ట్ మంగళగిరిలో ఉన్న 3 జర్నలిస్టులకి మనకి స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది. మన బాపనపల్లి శ్రీనివాస్ గారికి, సాంబా గారికి, అవ్వ శ్రీనివాస్ గారికి. సో ఇక్కడ మన హాస్పిటల్లో మనం సన్మానం చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు మెయిన్గా మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీళ్ళ గురించి చెప్పాలంటే మన హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇక్కడ చేసినప్పటి నుంచి మా యొక్క సక్సెస్లో ప్రతి అడుగులో వీళ్ళు మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు. బాపనపల్లి శ్రీనివాస్ గారు, సాంబా గారు వాళ్ళు. సో ప్రతిది ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మేము చేసే ప్రతి హెల్త్ ప్రోగ్రాము అండ్ మాకు సలహాలు ఇచ్చే విధానం కానీ అన్నిట్లో. సో మేము మా తరపు నుంచి యూపీహెచ్సి ఇందిరానగర్ టీమ్, మా స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశాస్ తరపు నుంచి ఒక చిన్న సత్కారం లాగా మేము ఇక్కడ జరుపుకున్నాము. ఇలాంటివి ఎన్నో ఫ్యూచర్లో వాళ్ళు అవార్డ్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా శుభకరమైనటువంటి రోజు. ఎందుకంటే ముందుగా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది జర్నలిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి. ఇది సమాజాన్ని మేలుకొల్పేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి. మంచి చెడులు ఏం జరుగుతుంది, ప్రజల్ని చైతన్యవంతులను చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి వృత్తి. ఆ వృత్తిలో మరి ఎన్నో శ్రమలకి మరి ఎంతో సమయాన్ని వెచ్చించి వారు కేవలం సమాజ శ్రేయస్సే, ఆర్జన కాదు, ధనార్జన కానీ ఇంకోటి కానీ లేకుండా సమాజ శ్రేయస్సే దృష్టిగా పెట్టుకొని సొంత వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ఈ వృత్తిలో కొనసాగాలంటే ఎన్నో త్యాగం చేయాలి. అటువంటి త్యాగాలు చేసి ఈరోజు మన మంగళగిరిలో ఉన్నటువంటి విలేకరుల ప్రముఖులు అందరూ కూడా వాళ్ళు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందరికీ కూడా ఇటువంటి సద్గుణాలే ఆపాదించబడతాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటిది, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వేలను అనుసరించి శ్రీ బాపనపల్లి శ్రీనివాసరావు గారు, సాంబశివరావు గారు, అలాగే అవ్వారు శ్రీనివాసరావు గారు వీరిని సెలెక్ట్ చేసి వారిని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ప్రభుత్వం వారిచే ఎంపిక చేయటం జరిగింది. ఆ ఎంపిక చేయటం జరిగినటువంటి సందర్భంగా వారు తీసుకున్నటువంటి సన్మానాన్ని గుర్తించి ప్రభుత్వం వారి చేత చేసిన సన్మానానికి మేము కూడా ఇందిరానగర్ యూపీహెచ్సిలో డాక్టర్ అనూష మేడం గారు, అలాగే ఈ మంగళగిరి మలేరియా డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరం కలిసి వారికి చిరు సత్కారం చేయటం జరిగింది. ఈ వారి యొక్క చేసేటటువంటి కృషికి ఏమి ఇచ్చినా కూడా వెలకట్టలేనటువంటివి. ఇటువంటి కృషిని వారు చేస్తున్నందుకు, అలాగే ప్రభుత్వం వారు ప్రజల కొరకు ఎన్నో ఉచిత కార్యక్రమాలు, సేవా స్టాఫ్ కానివ్వండి అందించడం జరుగుతుంది. వాటిని గుర్తించి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా అందరికీ కూడా తెలిసే విధంగా కూడా వీరు ప్రాచుర్యం కల్పించడంలో ఎంతో సహకారం అందిస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. దాని తరపున వారికి మా యొక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపున అందరము ఒకటేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పూర్తిగా గౌరవిస్తూ మేము మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు.